relief for H1B visa holders. H1B visa holders అందరికీ కూడా ఒక రిలీఫ్ అనే చెప్పాలి. మొత్తం మీద ట్రంప్ వెనక్కి తగ్గాడు. నిన్న రాత్రి వరకు H1B వీసాదారులందరికీ కూడా ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా పెద్ద పానిక్ మనం చూసాం. H1B వీసాదారులందరూ కూడా అమెరికాకి తిరిగి పయనమయ్యారు. కంపెనీలు మెయిల్స్ పెట్టాయి, కాల్స్ చేశారు, త్వరగా రండి వచ్చేయండి అన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ భారీగా పెరిగిపోయాయి. 60,000, 70,000, 80,000 ఉండాల్సినటువంటి ఫ్లైట్ ఛార్జెస్ 1,50,000, 2 లక్షలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఇప్పుడు ఒక బిగ్ రిలీఫ్ మనకు కనిపిస్తోంది. ట్రంప్ మొత్తం మీద వెనక్కి తగ్గారనే చెప్పాలి. H1B వీసాపై ఒక సరికొత్త ప్రకటన మనం చూస్తున్నాం. కేవలం కొత్త వాళ్లకు మాత్రమే $1,00,000 ఫీజు, అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్లకు మాత్రమే $1,00,000, అంతే తప్ప ఇప్పటికే ఎగ్జిస్టింగ్ H1B వీసా హోల్డర్స్కి కాదు. ఇది వార్షిక ఫీజు కూడా కాదు, అంటే ప్రతి సంవత్సరం పే చేయాల్సింది కాదు. కేవలం అప్లై చేసుకునే సమయంలో మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ఇప్పటికే H1B వీసా కలిగి ఉన్న వాళ్ళకి కానీ లేదంటే H1B వీసా రెన్యువల్ చేయించుకునే వాళ్ళకి కానీ ఈ ఫీజు ఉండదు అంటూ క్లియర్గా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. వైట్ హౌస్ ప్రెస్ ఇన్ఛార్జీల నుంచి వచ్చినటువంటి ప్రకటన ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు క్లియర్గా. ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్. ఒక ట్వీట్ చేశారు వాళ్ళు. నేను మీకు ఆ ట్వీట్ని చదివి వినిపిస్తాను. ఏమని ట్వీట్ చేశారు, ఎలాంటి క్లారిటీ ఇచ్చారు అని. అండ్ అసలు మొట్టమొదటిసారిగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రకటనలో ఎందుకు మార్పు వచ్చింది, కారణాలేంటి, ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి నేను ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను. కెరోలిన్ లెవిట్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు నేను చదువుతున్నాను. వైట్ హౌస్ నుంచి ఆఫీషియల్గా వచ్చినటువంటి ట్వీట్ ఇది. దిస్ ఈజ్ నాట్ అన్ యాన్యువల్ ఫీ, ఇట్స్ వన్ టైమ్ ఫీ దట్ అప్లైస్ ఓన్లీ టు ద పిటిషన్. అంటే ఇది సంవత్సరం కట్టాల్సింది కాదు, యాన్యువల్ ఫీ కాదు. ఇది వన్ టైమ్ ఫీ. కేవలం ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో H1B వీసా కోసం అప్పుడు మాత్రమే అప్లై అయ్యేది అని చెప్తున్నారు. దోస్ హూ ఆల్రెడీ హోల్డ్ H1B వీసాస్ and are currently outside of the country right now will not be charged $1,00,000 to re-enter. ఎవరి దగ్గర అయితే ఇప్పటికే H1B వీసా ఉందో వాళ్ళు ఒకవేళ కనుక కంట్రీ నుంచి బయట ఉన్నట్లయితే, అమెరికా బయట ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి రావడానికి ఈ $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. H1B వీసా holders can leave and re-enter the country to the same extent as they normally would. Whatever ability they have to do that is not impacted by the yesterday's proclamation అంటున్నారు. అంటే H1B వీసా అప్పటికే కలిగి ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినా తిరిగి వచ్చినా సరే దీనికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండవని చెప్తున్నారు. దిస్ అప్లైస్ ఓన్లీ టు ద న్యూ వీసా అప్లికెంట్స్. ఇది కేవలం కొత్తగా అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే అని కూడా చెప్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నేను మీకు ఆ ట్వీట్ కూడా నేను చూపిస్తున్నాను. వైట్ హౌస్ నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అండ్ కాకపోతే బట్ వై ఆల్ దిస్ కేవ్స్, దీని గురించి మనం మాట్లాడాలి ఖచ్చితంగా. నాట్ రెన్యువల్స్ అండ్ నాట్ ఫర్ ద కరెంట్ వీసా హోల్డర్స్. ఇది కేవలం కొత్తగా అప్లై చేసే వాళ్ళకి మాత్రమే, రెన్యువల్ చేసే వాళ్ళకి అలాగే ఇప్పటికే H1B వీసా కలిగి ఉన్న వాళ్ళకి ఇది లేదు అంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేవలం మరొక 2 గంటల సమయం మాత్రమే మిగిలింది. 1.5 నుంచి 2 గంటలు మహా అయితే ఈ H1B వీసాకి సంబంధించి కొత్త రూల్స్ అప్లై అవ్వడానికి. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇదే మాట ముందు ఎందుకు చెప్పలేదు? ఇదే మాట ట్రంప్ కానీ వైట్ హౌస్ కానీ ముందే ఎందుకు చెప్పలేదు? కేవలం మనం మాత్రమే కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ H1B వీసా హోల్డర్స్, H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, కంపెనీలు, ఉద్యోగులు, మార్కెట్స్, ప్రతి ఒక్కళ్ళు ఎంత పానిక్ అయ్యారో మనం చూసాం. ఫ్లైట్ ఛార్జెస్ ఎంత భయంకరంగా పెరిగిపోయాయో మనం చూసాం. ఆల్మోస్ట్ 100%, 150, 200% హైక్ మనకు అక్కడ కనిపించింది.
ఎందుకు ఇంత ఇంత కేసుకి కారణం ఏంటి? అసలు ఇంత భయపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం క్లియర్గా చెప్పలేరా ముందే? ఇది ఖచ్చితంగా కేవలం వెనకడుగు వేయటం మాత్రమే. ఇది తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే సరే మనం ఆలోచించలేదు, లేదంటే మనకి ఇంకేదైనా క్లారిటీ లేదు ఇండియాలో అనుకోవచ్చు. ఈవెన్ అమెరికన్స్ థాట్ ద సేమ్. అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్ కంపెనీ, గూగుల్ ఇలాంటి కంపెనీలు, యాపిల్ కంపెనీ ఇలాంటి కంపెనీలన్నీ కూడా వాళ్ళ ఉద్యోగులు మీరు అర్జెంటుగా వచ్చేసేయండి అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదుగా. వాళ్ళకు కూడా క్లారిటీ లేదు అంటే క్లారిటీ ఇవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెసిషన్స్ కూడా ట్విట్టర్లో మీరు అనౌన్స్ చేసుకుంటూ పోతే ప్రజల పరిస్థితి ఏంటి? ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి కదా అక్కడ. మరి వాటిని ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఇంత భయాన్ని కలిగించి, ఇంత భయపెట్టి, ఇంత గందరగోళం సృష్టించి ఏం సాధించడానికి? ఆల్రెడీ బయట దేశాల్లో ఉన్న వాళ్ళ H1B వీసా హోల్డర్స్కి ఇది అప్లై అవ్వదు. ఇది ప్రతి సంవత్సరం కట్టేది కాదు. ఇది రెన్యువల్ చేయించుకునే వాళ్ళకు కూడా ఉండదు. ఇది కేవలం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకే. అంటే నిన్న భయపడ్డంత భయపడాల్సిన అవసరం వచ్చేదా? లేదు. కంపెనీలు అంత భయపడాలా? ఉద్యోగులు అంత భయపడాలా? ఎందుకు ఇంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? టు బీ ఫ్రాంక్, అక్కడ ఉన్నటువంటి కండిషన్కి ఒక ఎగ్జాంపుల్ నిన్న ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్ మనం చూడొచ్చు. ఎలాన్ మస్క్ ఎలా రియాక్ట్ అయ్యారనేది చూస్తే ఎలాంటి ప్యానిక్ ఉంది, లేదంటే ఎలాంటి రియాక్షన్ కంపెనీస్ నుంచి ఉంది అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఒక్కసారి మనం ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక్క విషయాన్ని మనం గమనించాలి. కేవలం ఇది బ్యాక్ స్టెప్ మాత్రమే. ముందుగా ప్రకటించింది కాదు. ఇది కేవలం బ్యాక్ స్టెప్ మాత్రమే. కంపెనీల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చి, కంపెనీల నుంచి లేదంటే ఉద్యోగుల నుంచి, చాలామంది నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చి చివరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక, ఓహో ఇదేదో మనకి తేడా కొట్టేటట్టుంది, ఇదేదో మనకి నెగిటివ్ అయ్యేలా ఉంది అని చెప్పి భావించి చివరికి వెనక్కి తగ్గారే తప్ప దిస్ ఈజ్ నాట్ ద యాక్చువల్ ప్లాన్. అసలు మొట్టమొదటిగా అనుకుంది ప్రతి సంవత్సరం అది వార్షిక ఫీజు, ప్రతి సంవత్సరం $1,00,000 పే చేయాలని. అందుకే ఇంత భయపడాల్సి వచ్చింది ప్రజలు, అందుకే ఇంత భయపడాల్సి వచ్చింది కంపెనీలు. ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఎలాన్ మస్క్ ఎలా రియాక్ట్ అయ్యారనేది. నిజంగానే కొత్త వాళ్ళకి మాత్రమే అయినా కానీ ఇదే సమస్య తీరిపోలేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, సమస్య తీరిపోలేదు. సమస్యలో కొంచెం తేడా వచ్చింది అంతే, కొంచెం రిలీఫ్ లభించింది అంతే. సమస్య అలాగే ఉంది. $1,00,000 కోటి రూపాయలు కట్టాలి H1B వీసా కోసం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే సూపర్ బ్రెయిన్స్కి, సూపర్ టాలెంట్స్కి H1B వీసా అనేది ఒక అప్రూవల్ లాంటిది నిజం చెప్పాలంటే. బట్ ఎవ్రీ సూపర్ బ్రెయిన్ కెనాట్ హ్యావ్ 1 crore rupees టు పే అమెరికా. ప్రతి ఒక్క సూపర్ బ్రెయిన్ దగ్గర, లేదంటే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దగ్గర అమెరికాకు వెళ్ళాలనుకుని అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకు, లేదంటే అక్కడ ఏదైనా సాధిద్దాం, ఇంకా ఏదైనా గొప్పగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ₹1 కోటి ఎక్కడి నుంచి ఉంటాయి? నాలాంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కాలర్షిప్లతోనో, లేదంటే ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్తోనో బీటెక్ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాకు వెళ్ళాలి, అక్కడ ఏదైనా ఉద్యోగాలు చేయాలనుకుంటే ఎంఎస్ చేయాలనుకోవచ్చు. లేదా అందరికీ సంబంధించి ఇప్పుడు రూల్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ H1B వీసాస్. లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఉద్యోగులు అప్పుడప్పుడే ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు, కొంత దే కెన్ ప్రూవ్ సంథింగ్ అండ్ దే వాంటెడ్ టు గో అమెరికా, లేదంటే ఆ కంపెనీ తరపున వెళ్ళాల్సి రావచ్చు. చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎన్ని చిన్న కంపెనీస్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ కోసం ₹1 కోటి కట్టగలిగే పరిస్థితిలో ఉన్నారు. $1,000 ఎక్కడ, $100,000 ఎక్కడ? ఎందుకు ఇంత ప్యానిక్? ఎందుకు ఇంత గందరగోళం? దేనికోసం? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వచ్చినప్పటికీ ఇక్కడ ప్రాబ్లం పోలేదు. ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ ఎ రిలీఫ్ ఖచ్చితంగా, బట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ది పీపుల్
సమస్య అలాగే ఉంది. సమస్య అలాగే ఉంది. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తల నుంచి, అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్స్ నుంచి, కంపెనీస్ నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందనడానికి ఇలాన్ మస్క్ ట్వీట్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇలాన్ మస్క్ ట్వీట్ అనేది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఇలాన్ మస్క్ మనం చూడొచ్చు. ఇట్స్ అవుట్ ఆఫ్ యాంగర్ ఖచ్చితంగా. ఒకసారి నేను చదివి వినిపిస్తున్నాను మీకు ఇలాన్ మస్క్ ట్వీట్. ద రీజన్ ఐ మీన్ అమెరికా అలాంగ్ విత్ సో మెనీ క్రిటికల్ పీపుల్ హూ బిల్డ్ SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B. ఇది కాదా? ఇది ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ ఇంకేముంటుంది? నేను అసలు SpaceX నేను తయారు చేయగలిగానంటే, టెస్లా తయారు చేయగలిగానంటే, లేదంటే అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలన్నీ తయారయ్యాయంటే అది కేవలం H1B వీసాస్ వల్లనే.